రంగారెడ్డి జిల్లా షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ ఆచూకీ కోసం 48 గంటలుగా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తాజాగా సూర్యాపేటలో నరహంతకుడు రాజ్ కుమార్ ఉన్నట్లు సమాచారం రావడంతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట బయలుదేరినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర చివరిసారిగా నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పై నిలబడ్డ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు గుర్తించారు. పక్కా ప్లాన్ తోనే 6 హత్యలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, హత్య చేసిన రాజ్ కుమార్ ఇప్పుడు 2 రోజులుగా కూడా పరాయిల్లో అయితే ఉన్నాడు. అయితే కొద్దిసేపటి క్రితమే అతడు సూర్యాపేటలో ఉన్నట్లు కూడా ఒక మహిళ గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది. ఆ తర్వాత ఏదైతే చివెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్తో కూడా ఫోన్లో సంభాషిస్తూ ఖచ్చితంగా రాజ్ కుమార్ను చూశానంటూ చెప్పడంతో ఉటావుట్న ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు సూర్యాపేటకు అయితే బయలుదేరి వెళ్ళాయి. అయితే ఇప్పటికీ కూడా ఎటువంటి పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. కేవలం అక్కడ ఒక లీడ్ దొరికింది కాబట్టి అక్కడికి ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే 2 రోజులుగా కూడా అతని కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. మొత్తంగా 14 బృందాలుగా కూడా ఇటు తిమ్మాపూర్, షాబాద్ ప్రాంతాల్లో తిమ్మాపూర్, కొత్తూరు, షాబాద్ ప్రాంతాలలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అతను సూర్యాపేటలో ఉన్నట్టు కూడా పోలీసులకు లీడ్ రావడంతో పాటు పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రత్యేక బృందాలు అయితే వెళ్తున్నాయి. ఆ తర్వాత ఇప్పటికే సూర్యాపేట ఎస్పీతో కూడా చెవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసులు అయితే మోరించి అక్కడ ఉన్నటువంటి అతని కోసం నరంతకుడు రాజ్ కుమార్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజులుగా కూడా అతని కోసం వరుసగా ఆ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అతని ఆచూకీ మాత్రం క్లియర్గా లభించడం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే సూర్యాపేటలో ఉన్నది అతనేనా లేదా అని పూర్తిగా ధృవీకరించిన తర్వాత మాత్రం అక్కడికైతే పోలీసులు వెళ్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కొద్దిసేపట్లోనే అతన్ని అదుపులోకి తీసుకుంటారా లేదా అని వేచి చూడాల్సి ఉంది. అయితే మొత్తం మీద మాత్రం 2 రోజులుగా కూడా ఏదైతే మొన్న హత్య చేసిన తర్వాత మాత్రం రాత్రి 11:47 తర్వాత మాత్రం అతని మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. ఆ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అతను ఏదైతే రెంటెడ్ కోసం తీసుకున్నటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్లో దాదాపు పెట్రోల్ అయిపోయేంత వరకు ఉదయం 6 గంటల వరకు కూడా అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొత్తూరు, తిమ్మాపూర్, నందిగాం ఆ ప్రాంతాల్లో కూడా బాగా తిరిగాడు. ఆ తిరిగిన తర్వాత మాత్రం ఏదైతే కార్లో పెట్రోల్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అక్కడ కార్ని పార్క్ చేసి తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళినట్లు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ముఖ్యంగా రైలు ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామని భావించినప్పటికీ కూడా ఆ చివరి నిమిషంలో ఆ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వెనక్కి రావడం కూడా సీసీ కెమెరాలో ఆయన విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డ్ అయిన తర్వాత మాత్రం అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చినట్లు కూడా రికార్డ్ అయ్యి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడనేది కూడా మొత్తంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలో కూడా పోలీసులు జల్లెడ పట్టారు. దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 500 సీసీ కెమెరాలో కూడా అతనికి సంబంధించి జల్లెడ పట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అతను తరచుగా శ్రీశైలము వెళ్తున్నట్లు కూడా సమాచారం రావడంతో కూడా అటువైపు వెళ్ళాడనే కోణంలో కూడా అక్కడికి కూడా ప్రత్యేక బృందాలు పంపించి అక్కడ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా కూడా 2 రోజులుగా కూడా అతని కోసం నిర్విరామంగా 14 బృందాలతో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ మాత్రం కొద్దిసేపటి క్రితమే సూర్యాపేటలో ఉన్నట్లు అతని ఆనవాళ్ళకు గుర్తినట్లు చెప్పడంతో మాత్రం అక్కడికి ప్రత్యేక బృందాలు అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా చెవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అతను మాకు ఎలాంటి ఇంకా అదుపులోకి తీసుకోలేదు, కేవలం ఒక చిన్న లీడ్ వచ్చింది. ఆ లీడ్ కారణంగా ప్రత్యేక బృందాలను సూర్యాపేటకు పంపుతున్నామంటూ కూడా యోగేష్ గౌతమ్ స్పష్టం చేశారు. ఏదేమైనా ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సమాచారం ఇస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే ఏదైతే ఆ 6 హత్యకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఒకవైపు ఈ కేసును పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అతను పోలీసులపైన కూడా పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంది. ముఖ్యంగా ఏదైతే అతడు పోక్సో కేసులో ఉన్నప్పటికీ కూడా బెయిల్పై బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి షాబాద్ మండల ఎస్ఐ ఇంకా సిఐ ఇద్దరు అతనికి సపోర్ట్ చేశారనే కోణంలో కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే పోలీసులపైన కూడా అత్యంత ప్రెజర్ రావడంతో కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకుని మాత్రం పెద్ద ఎత్తున 14 బృందాలతో కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సూర్యాపేటకు కూడా ప్రత్యేక బృందాలు అయితే అక్కడికి వెళ్ళాయి. మళ్ళీ కొద్దిసేపట్లోనే మరి అతన్ని అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బృందాలు అయితే సెర్చ్ చేస్తున్నాయి. ఇప్పటికే సూర్యాపేట పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున అతని కోసం గాలింపులు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ప్రత్యేక బృందాలు మాత్రం మరికొద్దిసేపట్లో పూర్తి కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
అతనికి సంబంధించి అదుపులోకి తీసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికీ కూడా మరికొద్ది వార్తలు అయితే మనకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాయి. అయితే అతను ఏదైతే సూర్యాపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేస్తున్నట్లు చేసుకున్నాడని కూడా ఒక ప్రచారం అయితే వస్తుంది. ఆ తర్వాత అతను రహస్యంగా ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారంటూ కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇవన్నిటి కూడా ఏవి కూడా అధికారులు ఇప్పటివరకు అయితే ఎలాంటి ధృవీకరణలు చేయలేదు. కేవలం మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇస్తామంటూ కూడా చివరి డీసీపీ యోగేష్ గౌతమ్ అయితే స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఏదైతే ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి ఆధ్వర్యంలో మాత్రం దాదాపు 14 బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. నిర్విరామంగా మాత్రం అతని కోసం ఖచ్చితంగా అతన్ని పట్టుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు నిర్విరామంగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ ఎస్ఓటీ అధికారులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో కూడా మాట్లాడి అదైతే ముఖ్యంగా అటవీ అధికారులకు సంబంధించి ప్రధానంగా అతను తిమ్మాపూర్ నుంచి అటు శ్రీశైలం వెళ్ళే దారిలో అటు అడవుల వైపు వెళ్ళారంటూ కూడా అక్కడ ఒక వార్త రావడంతో అక్కడ కూడా భారీగా పోలీసులు అక్కడ కూడా పూర్తిగా జల్లెడ పట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ సూర్యాపేటలో అతను ఉన్నట్టు ఒక లీడ్ రావడంతో మాత్రం ఇక్కడ నుంచి స్పెషల్ ఫోర్స్ అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత సూర్యాపేటలో ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గీతిక.